పైసామే పరమాత్మ అన్నట్టు నడుస్తుంది లోకం. ఏ పని చేసినా లాభం లేనిదే చేస్తలేరు. అసొంటిది పెద్దగా ఆమ్దాని లేదంటున్నా సరే చేసే వృత్తి మీద ప్రేమతోని మన నేతన్నలు బట్టలు నేస్తుంటారు. వాళ్ళ పనితనం గొప్పది, వాళ్ళ కష్టం గొప్పది. అసొంటి చేనేత కళను కాపాడుకోవాలి. అందుకే 2 రాష్ట్రాల సర్కారోళ్ళు నేతన్నలను పాయరంగర్చుకుర్రు. చేనేత దినోత్సవం ఘనంగా చేసిర్రు. పాన్రి ఒక్కసారి చూసేద్దాం మనం కూడా. నూలు పోగులన్నీ నూనె మెత్తగా తీసి పోత పోసినట్టు మగ్గమెక్కిచ్చి పచ్చిరెక్కల తీరు చేరెక్కలాడిచ్చి అబ్బురంబయేటి పీతాంబరమునేసే నేతన్న నీకీ జగాననే లేరెవరు సాటన్న అని కైగట్టి పాడుతుంటారు. అంత గొప్ప కళ చేనేత కళ. అందుకే నేతన్నలకు సాధించే కార్యం ముంగటేసుకుండ్రు 2 రాష్ట్రాల సర్కారోళ్ళు. ఏపీలో ఘనంగా చేసిండ్రు చేనేత దినోత్సవం. ముఖ్యమంత్రి చంద్రబాబు సారు అన్ని తీర్ల తిరిగి నేతన్నల పంతనం ఎట్టెట్టున్నదో చూసిండు. ఏ బట్టలు ఎక్కడెక్కడ నేసిండ్రు ఏం కథ అని అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. మంత్రి లోకేష్ సారు కూడా నేతన్నల ఆపది సాపతి మంచిగానే అరుచుకున్నాడు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సారింటికి అతిథులు ఎవరొచ్చినా వాళ్ళను మంగళగిరి బట్టతోనే సత్కరించే పద్ధతి పెట్టుకున్నాడట. ఇక సీఎం సార్ మాట్లాడుకుంటా ఈ నెల నుంచే చేనేత కార్మికుల ఇండ్లకు 200 యూనిట్ల కరెంటు, మరమగ్గాలకు 500 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామన్నట్టు చెప్పిండు. అంతేకాదు చేనేత బట్టల మీద 5% జీఎస్టీ తగ్గిస్తారట. నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి 25,000 ఇచ్చే ఇగురం కూడా చేస్తున్నారట. చేనేత కార్మికులను కండ్లలో పెట్టుకొని చూసుకుంటాం అన్నట్టే మాట్లాడిండు ఏపీ ముఖ్యమంత్రి. ఇక ఇటు తెలంగాణలో కూడా చేనేత దినోత్సవం ఘనంగా చేసిండ్రు. మంత్రి తుమ్మల సారు పట్నంలో నెక్లెస్ రోడ్లు ఉన్న పీపుల్స్ ప్లాజా కాడ చేనేత జాతర చాలు చేసిండు. 100 స్టాళ్లు పెట్టిండ్రాట. 10 దినాలు తీరొక్క తీర్ల బట్టలు దొరుకుతాయట. పబ్లిక్ అంతా పోయి కొనుక్కోవచ్చు. ఇక పనిలే పని నేతన్నలకు సర్కారోళ్ళు ఇస్తున్న పథకాల గురించి మంత్రి సారు గట్టిగానే చెప్పుకొచ్చిండు. ఏమైనా నేతన్నకు చేతి నిండా పనిచ్చి వృత్తినే నమ్ముకొని బతికే వాళ్లకు ఎటువంటి తిప్పలు రాకుండా చూసుకోవాలి అని కోరుకుంటారు అందరూ.